ఎవరి వాళ్ళ ఒంటి మీద వాళ్ళ శారీరక శ్రమ తప్ప ఇంకేమీ తెలియని వాళ్ళు వీళ్ళందరూ ఇష్టంతో పొలాలు ఇస్తే ఈరోజు ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ ఉండదు అనే ఒక గత వైసీపీ ప్రభుత్వం చేసిన దీనికి నాకు జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చి ఆడపడుచులు ఎలా దెబ్బలు కొట్టారు, పోలీసులు ఎలా కొట్టారు అనేది నాకు ఇది వివరించే దృశ్యాలు అధ్యక్ష. అలాగే ఎలాగ వీళ్ళని వచ్చి ఎన్ని రకాల కష్టాలతో ఉన్నాం, మాకు ఏం చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఆవిడికి ఇక్కడ చూస్తే మీకు ఆవిడ ఎలా కొట్టారు పోలీసులు అనేది ఆవిడ ఏడుస్తుంది. నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే నన్ను ఎలాంతా దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మీకు చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతు, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయారంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. ఇదే చూస్తే ఇక్కడ ఈ ఆడపడుచున్నాడు. నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టాను పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండేది, గుబులు వాతావరణం ఉండేది. చట్టసభల్లోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికే రక్షణ లేనప్పుడు ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అలాంటిది మేము కూర్చోబెట్టి బయటకు వస్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలు వేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు 15 నిమిషాలు కూర్చుంటే వెళ్ళిపోతామంటే ఇంకా నాకు విసుగొచ్చి గొడవ పెట్టుకొని మీరు వదిలితే వదలండి, లేదంటే మీరు కంచెల నుంచి ఒళ్ళు చిరిగిపోయినా ముందుకెళ్తామని చెప్పి ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తే అప్పుడు కూర్చోబెట్టి గొడవ పెట్టుకుంటే పోలీసులు వెళ్తే వాళ్ళందరూ చెప్పుకున్న బాధ అధ్యక్ష, వాళ్ళ ఏడుపుల అధ్యక్ష, పాపం ఈ రైతులు కన్నీళ్ళు చాలా ఇవన్నీ ఆవేదన కలిగించింది. ఈ అబ్బాయి అయితే ప్రత్యేకించి నోటి మాట కూడా రాదు అధ్యక్ష. ఈ అబ్బాయికి బాధ ఎలా కొట్టారో కూడా అబ్బాయి చెప్పలు. ఈ అబ్బాయి వీళ్ళందరూ కూడా దళిత కులాలకు చెందిన కురాలు అధ్యక్ష. ఈ అబ్బాయికి మాట కూడా రాదు, ఏడుస్తా వేదం అంటే ఏం చెప్పాలో తెలియట్ల, భాష లేదు ఆ భావానికి, ఆ ఏడుపుకి, ఆ వేదనకి భాష లేదు. ఆ సైగలతోటి ఆ రాని వచ్చిన ఒక మోగ గొంతుతోటి మాట్లాడుతుంటే నా గుండె కరిగిపోయింది. రైతాంగం అందరూ వచ్చి మమ్మల్ని రిపీట్గా మాకు హెల్ప్ చేయండి, మీరు నిలబడాలంటే ఇవన్నీ కూడా నేను అప్పుడు మేము అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రోజున జనసేన పార్టీ నుంచి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఉండేది ఒకే ఒక రాజధాని, అది అమరావతి అవుతుంది. అది మేము చాలా క్లియర్ కట్గా మేము చాలా బలంగా తీసుకున్నాం అధ్యక్ష. ఇది తీసుకున్న తర్వాత మాకు అక్కడి నుంచి 3 రాజధానులు అంటే సమస్యని పరిష్కరించకపోగా జటిలం చేశారు వీళ్ళందరూ. మేము అలయన్స్కి ప్రత్యేకించి మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే ఏక రాజధాని ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే కమిట్మెంట్తో వచ్చాం అధ్యక్ష. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు, మనస్ఫూర్తిగా దీనికి 164 సభ్యులతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక అడుగు బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్ష. ఇది చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్ష. ఏదో ఇచ్చాం కదా మాట అలా కదా, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ ప్రామిస్ ఇంటూ ఏ రియాలిటీ. దిస్ ఈస్ వాట్ సెడ్ బై లింకన్. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో we are committing, we have committed, we will make sure this is only going to be the capital of state of Andhra Pradesh. We will take it forward. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్ అధ్యక్ష. ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభలో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కలిపి
ఇండియన్ యూనియన్గా పెట్టినప్పుడు ప్రైవీ పర్స్ పెడతాం మీకు అందరికి ఇస్తాం అనేది రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు రాజభరణం తీసేసే మైండ్ సెట్లో ఉన్నారని ఆయనకు అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్లో చెప్పారు అధ్యక్షుడు. అలాగా మేము దిస్ షుడ్ బి కమిట్మెంట్. నాకు లోకేష్ గారు చెప్తా ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమి చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. We have to commit ourselves. We will give stability for the 5 crore people of Andhra Pradesh. Through that, we will stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయాం. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళేమో అటు బొమ్మ ఉన్నారు, ఇంకొకళ్ళు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అయితే అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదంటే ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే మన గొంతు చాలా బలంగా ఉన్నాం. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీస్ ఆంధ్ర, ఒక లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవడు రక్షించలేడు. మన ఇంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్లిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టు, మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు, రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే. ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధ్యక్ష, ఎవరికి డబ్బులు అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ ఉంది, నాకు ఇవన్నీ నాకు దీంట్లో నాకు లబ్ధి పొందేది నాకేం అవసరం లేదు. కానీ నా భవిష్యత్తు ఒక్కసారి స్టెబిలైజ్ అయిన తర్వాత మేము తెలంగాణ నుంచి తిరిగి ఇది మీకు సంబంధం లేదని అనుకున్నప్పుడు ఈ బాధ ఇంకెవరికి రాకూడదని అనుకున్నాం అధ్యక్ష. స్టెబిలిటీ పోగొట్టుకు డీస్టెబిలైజ్ అవ్వకూడదని ఒక వేదంతో ఈ రోజున అన్ని వదులుకొని తిట్లు తిని, ఇంట్లో ఆడబిడ్డలను తిట్టించుకొని, ఇంట్లో నా భార్యను తిట్టి, బూతులు తిట్టి, ఇంతమంది అందరి మీద కేసులు మనం
పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం అంటే వీ వాంట్ టు మేక్ షూర్ క్రిమినలైజేషన్ ఇంటూ పాలిటిక్స్ కెన్ నాట్ బి టాలరేటెడ్, విల్ నెవర్ బి టాలరేటెడ్. మీ చట్టసభల్లోనే కూర్చొని మేము దాడులు చేస్తాం, ఇష్టారాజ్యంగా కొడతామంటే మేము కూర్చోబెట్టి కామ్గా ఉండే వ్యక్తులు అయితే కాదు. మనందరం ఇవ్వాల్సింది కూడా చాలా బలంగా వీఆర్ హియర్ టు గివ్ సాలిడ్ స్టెబిలిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తద్వారా పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. అది ఈ ప్రజలు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సభాముఖంగా సభాపతి గారి ద్వారా నేను చెప్పదలుచున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒకటే చూశాను అధ్యక్ష. నేను ఎక్కడ చెన్నై నుంచి వచ్చాను, నేను హైదరాబాద్కి ఎర్లీ 90s వచ్చాను. 90s వచ్చినప్పుడు నాకు పుస్తకాలు చదివేటప్పుడు నాకు లీక్వాన్ యూ గురించి తెలుసు. ఫౌండర్ ప్రెసిడెంట్ సిటీ స్టేట్ ఆఫ్ సింగపూర్. మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ అసలు ఏమి రాదు, ఏం జరగదని, ఈ కొండలు రూపురేఖలు మారిపోతాయా అని అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళం. అంటే 4 కార్లే కదా, 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప ఆయన అందరినీ అప్పుడు పేపర్లు బాగా చదువుతుంటే మాకు అర్థమేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు, ఈ ఏంటి వరల్డ్ బ్యాంక్తో కుమ్మక్కైపు చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయటం. కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాడు. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తాడు. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్నగా ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే ఎప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ మధ్య వెళ్తా ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఈస్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇస్ నిజాం. బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే అది మనకి చాలా మందికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది కూర్చోబెట్టి ఆయన కూర్చొని డిజైన్ చేశారు, ఒక కాన్సెప్ట్ చేసి దాన్ని ఇంతమందితో ఇబ్బంది పడి అందరి చేత మాటలు అనిపించుకొని ఒకసారి రోల్ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత అది దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎవరికి ఫస్ట్ ఎవరు పెట్టగలరు? అన్ని కష్టాలను అధిగమించి అందరి చేత మాటలు అనిపించుకొని ఎవరు పెట్టగలరు? దట్ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు గారు. We wholeheartedly acknowledge your efforts, sir. We wholeheartedly acknowledge your vision. My commitment to you is that we will stand by. మీరు అక్కడ హైదరాబాద్కి ఎంత కమిటెడ్గా చేశారో ఈ రోజున పెట్టుబడులు వస్తుంటే మన అమిత్ షా గారితో మాట్లాడారు, మా హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడుతున్నాం మన మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీని ఫలితాలు మీరు ఇంకొద్ది ఇప్పుడు కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో మీకు చాలా అద్భుతమైన స్టేట్ కింద వస్తుంది అని చెప్పి మన అందరికీ మనస్ఫూర్తిగా వారి అభినందనలు తెలుసు. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునఃప్రారంభించు. 25 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో 28,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు, ఇది ఒక ప్రజా రాజధాని, ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి
జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జై ఇప్పటి తీర్మానంపై జరిగిన చర్చకు గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఈరోజు అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ